ఈ క్లాస్‌లో మనం జస్ట్ ఇంట్రడక్షన్ అనేది జావా ఎక్కడ యూజ్ చేస్తారు? సో, జావా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అనేది మనకు దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో, స్టార్టింగ్ విత్ సి, సి ప్లస్ ప్లస్ ఇలా జావా, పైథాన్. సో, జావా కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ కూడా. సో, మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు సో, మనం వేరే ఏదైనా ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జావాలోనే ఇన్‌బిల్ట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. సో, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసి దాన్ని రన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ కోడ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇది హై లెవెల్, రోబస్ట్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే మనకు చాలా సెక్యూర్‌గా ఉంటుంది. అండ్ ఇందులో కోడింగ్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది కొన్ని కాన్సెప్ట్స్. అండ్ రోబస్ట్ అంటే చాలా ఫాస్ట్‌గా అండ్ ఆ అడ్వాంటేజెస్ అన్ని మనకు తెలుస్తాయి ఏంటి అనేది. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే మనకి ఇందులో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇలా వేరే టైప్స్‌లో ఉంటాయి. మనం ఏ కోడ్ రాసినా కూడా ఎయిదర్ మనం ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. డైరెక్ట్‌గా యూజ్ చేయడానికి లేదు. లెట్స్ సే మనకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 2 నంబర్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేయాలి అనే కోడ్ రాయాలన్నారనుకో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని, ఆ క్లాస్‌లో మెథడ్స్ క్రియేట్ చేసుకొని, ఆ మెథడ్స్ లోపల ఆ 2 వేరియబుల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలాగే మనకేదైనా ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ కింద ఏవైనా బ్రాంచ్‌లు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, సో, పేరెంట్‌గా ఒక బ్యాంక్‌నిస్తాం. మనకు జనరల్‌గా ఆర్‌బీఐ అనేది ఒక బ్యాంక్. మెయిన్ బ్యాంక్ అన్నిటికి. సో, మనం ఏ బ్యాంక్ క్రియేట్ చేసినా ఎస్‌బీఐ అయినా కానీ, ఐసీఐసీఐ గాని ఏ బ్యాంక్ తీసుకున్నా కూడా ఆ పర్టిక్యులర్ ఆర్‌బీఐ గైడ్‌లైన్సే ఫాలో అవ్వాలి. సో, అది పేరెంట్ క్లాస్ లాగా. మనకు మిగిలిన క్లాసెస్ అన్నీ చైల్డ్ క్లాస్ లాగా ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం ఏదైనా ఒక కార్ క్రియేట్ చేయాలి. ఆహ్, లెట్స్ సే మనకు జనరల్‌గా కార్ అంటే ఎలా ఉంటుంది? 4 వీల్స్ ఉంటాయి. తర్వాత ఇంజిను, స్టీరింగు, ఇండికేటర్స్ ఇవన్నీ ఉంటాయి. సో, చైల్డ్ క్లాస్ ఏది క్రియేట్ చేసినా అంటే ఏ టైప్ ఆఫ్ కార్ క్రియేట్ చేసినా బేసిక్ ఆర్కిటెక్చర్ అనేది ఇదే ఉంటుంది. సో, మనకు 4 టైర్స్, తర్వాత ఇంజిను, దాని మెకానిజం సో, ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ వాటి ప్రొడక్ట్స్ తగ్గట్లు చేంజ్ అవుతాయి. సేమ్ మోటార్ బైక్ తీసుకున్నా కూడా అంతే. మనకు బైక్ అనేది ఒకేలాగుంటుంది. బట్ మనకు హీరో హోండాకి ఒకలాగొస్తుంది. సో, ఎఫ్‌జెడ్‌కి ఒకలాగొస్తుంది. సో, డిఫరెంట్. ఆ ఎఫ్‌జెడ్‌లో గూడా మళ్ళీ మనకు కొన్ని మోడిఫికేషన్ జేస్తే వేరేలాగొస్తాయి. సో, అలా మనం జావాలో ఏం చేస్తామంటే, మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. ఒక బేసిక్ క్లాసు అవసరం అనుకుంటే. లేదు మనకు ఒక రెఫరెన్స్ ఏది లేదు. మనకు జస్ట్ ఓన్లీ సింపుల్‌గా ఒక క్లాస్ కావాలన్నప్పుడు నార్మల్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో కోడ్ రాసుకోవచ్చు. లేదు మనకు పెద్ద ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక రెఫరెన్స్ క్లాస్ క్రియేట్ చేసుకొని, దాని కింద చైల్డ్ క్లాస్‌లు మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. So Java was developed by Sun Microsystems in the year 1995. So 1995లో ఇది డెవలప్ అయింది బై సన్ మైక్రోసిస్టమ్స్. సో ఫాదర్ ఆఫ్ జావా అని జేమ్స్ గాస్లింగ్ అనే అతను కనిపెట్టాడు కాబట్టి సో అంటారు. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ నేమ్డ్ యాస్ ఓక్. బట్ తర్వాత దీన్ని చేంజ్ చేసి సో జావా లాగా వచ్చిందనమాట. ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటంటే ఎనీ హార్డ్‌వేర్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఎ ప్రోగ్రామ్ రన్స్. మనం ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే, మనకు ఖచ్చితంగా ఒక సాఫ్ట్‌వేర్ ఎన్విరాన్మెంట్ కానీ, హార్డ్‌వేర్ ఎన్విరాన్మెంట్ కానీ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం రాసినటువంటి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే, మనం ఒక కోడ్ రాసాం. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే డెఫినిట్‌గా మన కోడ్ అనేది రన్ అవ్వదు. మనం 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా, 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా, ఎంత కోడ్ రాసినా మనకు సాఫ్ట్‌వేర్ ఎన్విరాన్మెంట్ అనేది లేకపోతే మనం ఆ కోడ్‌ని రన్ చేయలేం. కానీ ఇక్కడ మనకు జావాకు సెపరేట్‌గా వేరే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జావాలోనే బై డిఫాల్ట్ మన కోడ్ అంతా రన్ చేయడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటుందన్నమాట. సో, మనం ఎప్పుడైతే ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో, లేదా ఒక జావా క్లాస్ క్రియేట్ చేస్తామో, ఆటోమేటిక్‌గా ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనం ఆ కోడ్‌ని రన్ చేయొచ్చు. సిన్స్ జావా హాస్ ఎ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో, బై డిఫాల్ట్ ఇందులో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్లాట్‌ఫార్మ్. సో, మనకు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ అవసరం లేదు. ఆల్రెడీ జావాలో ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది కాబట్టి దాన్నే యూజ్ చేయొచ్చు. సో, మనకొక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఏదైనా, ఇందులో అగైన్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లాస్ అంటే ఏంది? అందులో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? తర్వాత అందులో ఎలా మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం, మెథడ్స్ క్రియేట్ చేస్తామని. బట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఇందులో ఒక క్లాస్ అని ఉంటుంది. సో, జావా ట్రైనింగ్ క్లాస్. ఈ ఒక పర్టిక్యులర్ క్లాస్‌లో మనం మెథడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం కోడ్ రాయడానికి. సో, ఇక్కడ సింపుల్‌గా ఒక
ప్రింట్ స్టేట్మెంట్ రాశారనమాట. అంటే మనం ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేయగానే మనకు వెల్కమ్ టు జావా ట్రైనింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆ అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇలా మనం కోడ్ రాసి అందులో ఏ లాజిక్ అయినా రాయొచ్చు. మనం ఏవైనా ఇన్‌పుట్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేయొచ్చు, సమ్ చేయొచ్చు. లేకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జావాలో. ఏదైనా ఇంటర్వ్యూస్‌కి అడిగేవి. ఫిబొనాకీ సిరీస్ కానీ, పాలిండ్రోమ్ లేకపోతే డిఫరెంట్ స్ట్రింగ్ రివర్సల్ కానీ, అర్రే సార్టింగ్ గాని. సో, ఇలాంటి ఏవైనా కానీ మనం కోడ్ ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో మెథడ్స్‌లో రాయొచ్చు. అండ్ మెయిన్‌లీ ఈ జావా అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో మనం యూజ్ చేస్తాం? మనం ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్‌లో మనం యూజ్ చేయాలి. సింపుల్‌గా ఏదో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి. సో, ఎక్కువ ఎందులో యూజ్ చేస్తారంటే డెస్క్‌టాప్ అప్లికేషన్స్. సో, మనం మామూలుగా మన ల్యాప్‌టాప్‌లో గాని, కంప్యూటర్‌లో గాని చూస్తే మనకు అక్రోబాట్ రీడర్ అని మన పీడీఎఫ్స్ రీడ్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో, మనం అందులో ఓపెన్ చేసి పీడీఎఫ్ రీడ్ చేసుకోవచ్చు. దాన్ని సెండ్ చేయొచ్చు, ఎడిట్ చేసేయడానికి ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ అప్లికేషన్స్‌లో జావా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీడియా ప్లేయర్. సో, మనం ఏదైనా వీడియో గాని, ఏదైనా ఆడియో ప్లే చేయాలన్నప్పుడు మనకు ఖచ్చితంగా మీడియా ప్లేయర్ అనేది ఉండాలి. అందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రంట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, నెక్స్ట్ తర్వాత మనం ఏదైనా టైమ్ చెక్ చేయాలన్నా షఫిల్ మోడ్ ఇవన్నీ ఉంటాయి. సో, అవన్నీ ఇంటర్నల్‌గా జావా ప్రాజెక్ట్ మీదే వర్క్ అవుతాయి. అండ్ యాంటీవైరస్ కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. దాని మీద క్లిక్ చేయగానే మొత్తం బూస్ట్ అవుతుంది. అన్నెసెసరీ ఏదైనా డేటా ఉంటే మనం డిలీట్ చేయొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ అప్లికేషన్స్ అన్నీ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. ఇంటర్నల్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్ జావా అన్నమాట. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్ అప్లికేషన్స్ అంటే మనం ఐఆర్‌సీటీసీ తీసుకుంటే ఇండియన్ రైల్వే వాళ్ళు ఏదైతే యాప్ మెయింటైన్ చేస్తారో దాంట్లో ఇంటర్నల్‌గా వర్క్ యూజ్ చేసే పర్టిక్యులర్ కోడింగ్ వచ్చేసి జావా అన్నమాట. సో, జావా ప్రాజెక్ట్ మీదే వాళ్ళది రన్ అవుతుంది. సో, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ సచ్ యాస్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. సో, బ్యాంకింగ్ అప్లికేషన్స్ మనం చాలా బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఇండియాలో చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే మనకు ఫారిన్ కంట్రీస్‌లో కూడా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అన్ని బ్యాంక్స్‌లో మాక్సిమం ఈ పర్టిక్యులర్ జావానే యూజ్ చేస్తారు. ఎందుకంటే అది వెరీ సెక్యూర్ అండ్ ఫాస్ట్‌గా మనకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది కాబట్టి మోస్ట్‌లీ అన్ని అప్లికేషన్స్‌లో మనకి జావా అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు చాలా మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ ఇంటర్నల్‌గా వర్క్ అయ్యేదానికి కూడా జావా అనేది యూజ్ చేస్తారు. 2 థింగ్స్ మనకు మొబైల్‌లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఐఆర్‌సీటీసీ వన్ ఆఫ్ ద అప్లికేషన్. అలాంటి వాటికి జావా యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంటర్నల్‌గా మొబైల్ వర్క్ అవ్వాలంటే మనకు కొన్ని సాఫ్ట్‌వేర్ మెకానిజం కోడింగ్ కావాలి కదా! సో, వాటికి కూడా మనం యూజ్ చేస్తారు. నెక్స్ట్ చాలా ఉన్నాయి స్మార్ట్ కార్డ్, రోబోటిక్స్‌లోను, గేమ్స్‌లో. గేమ్స్‌లో కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి అది చాలా ఫాస్ట్ రెస్పాన్స్ కావాలి. మనం ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మనం మోస్ట్‌లీ ఏం మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఎయిదర్ గ్రాఫిక్స్ లేకపోతే రెస్పాన్స్. మనకు రెండిట్లో ఏది బాలేకున్నా గూడా మనకు ఆ గేమ్ అనేది చాలా మంది యూజర్స్ ఆడటానికి మామూలుగా ఇంట్రెస్ట్ చూపియరు. సో, ఆ రెండిటికి మనకు జావా అనేది యూజ్‌ఫుల్ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇందాక చెప్పాం హై లెవెల్ ఉంటుందనేసి. సో, హై లెవెల్, సెక్యూర్ కాబట్టి ఆ రెండిటి పర్పస్ వల్ల మనకి గేమ్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్స్ టైమ్ చాలా మినిమమ్ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా మనకు రెస్పాన్స్ వస్తుంటుంది. స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్‌లో మనకు జావా అనేది యూజ్ అవుతుంది. సో, ఇందాక చెప్పినట్లు వై వి యూజ్ జావా. సో, ఎక్కడ యూజ్ చేస్తారో చూసాం. సో, బట్ వై ఎందుకు యూజ్ చేస్తామనేది చూద్దాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మామూలుగా మనం యూజ్ చేసే అన్ని ప్రాజెక్ట్స్‌లో కోడింగ్ లాంగ్వేజెస్‌లో ఎక్కువ యూజ్ చేసేది జావానే. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఇది సెక్యూర్‌గా ఉంటుంది. హై లెవెల్‌లో ఉంటుంది. అండ్ మనం చెప్పుకున్నటువంటి ఎక్కువ అప్లికేషన్స్ మనం ఏం యూజ్ చేస్తుంటాం? బ్యాంకింగ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు కాబట్టి, సో, అలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఇండియాలోనే కాదు మామూలుగా ఫారిన్ కంట్రీస్‌లో మన ఆన్ సైట్ టీమ్స్ ఉంటాయి గదా! వాటిలో కూడా చాలా మంది జావా రిసోర్సెసే ఉంటారు. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే జావా వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. మనకు చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కొన్ని విండోస్ ఉంటాయి. కొన్ని మ్యాక్, కొన్ని లైనెక్స్, కొన్ని ఓల్డ్ థింగ్స్ ఉంటాయి. లెట్స్ సే యాపిల్ యూజర్స్ డిఫరెంట్‌గా ఉంటారు. మామూలుగా ఆండ్రాయిడ్ యూజర్స్ డిఫరెంట్‌గా ఉంటారు. సేమ్ వేలో మనకు విండోస్, మ్యాక్, లైనెక్స్ ఇంకా గూగుల్ క్రోమ్ ఇలాంటివేవో చాలా ఉంటాయన్నమాట. వీటన్నిటి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకి జావా కోడ్ అనేది రన్ అవుతుంది. మనకు ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఓన్లీ ఇది ఆండ్రాయిడ్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ మనకు ఐఓఎస్, మ్యాక్ వీటికి మాత్రమే సపోర్ట్ చేస్తుందనే లేదు.
ఆ అప్లికేషన్ మనకు డెస్క్‌టాప్‌లో అయినా వర్క్ అవుతుంది, మొబైల్‌లో అయినా వర్క్ అవుతుంది, ల్యాప్‌టాప్‌లో అయినా వర్క్ అవుతుంది. ఎందులో అయినా వర్క్ అవుతుంది. మనం జావా యూజ్ చేసి రాస్తే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. సో, మనం దీని లైసెన్స్ కోసం మనం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మనం జావా అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. సో, మనం ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మన ల్యాప్‌టాప్ సిస్టమ్‌లో మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అనదర్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ సెక్యూర్, ఫాస్ట్ అండ్ పవర్‌ఫుల్. సో, 3 థింగ్స్ మనం బ్యాంక్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసేటప్పుడు హైలీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ. ఎందుకంటే మన డేటా అనేది థెఫ్ట్ అవ్వకూడదు. అలాగే మన డేటా లీక్ అవ్వకూడదు. అండ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు కాబట్టి చాలా సెక్యూర్‌గా ఉండాలి. అండ్ రిమైనింగ్ కొన్ని అప్లికేషన్స్‌లో ఫాస్ట్‌గా గూడా ఉండాలి. బ్యాంక్‌లో మనం ఏదైనా పేమెంట్ చేసి అది 1 అవర్‌కో, 2 అవర్స్‌కో మనకి సెండ్ అవుతే మనకు చాలా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ బ్యాంక్ సర్వర్ ఇష్యూ లేనంత వరకు బ్యాంక్ సైడ్ నుంచి ఇష్యూ ఉండదు. ఇష్యూ ఉంటే తప్పనిచ్చి మనకు మామూలుగా ఈ జావా కోడ్ వైస్ మనకెటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. మేబీ బ్యాంక్ సర్వర్ డౌన్ అయ్యి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకేదైనా పెండింగ్ పడడం గాని అలాగవుతుంది. లేకపోతే రిమైనింగ్ అన్ని కేస్‌లో మనకు చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎయిదర్ పేమెంట్ సక్సెస్ అయినా అవుతుంది. లేకపోతే స్లో అయినా అవుతుంది. అండ్ మనం బ్యాంక్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కెళ్ళినప్పుడు కూడా మనకి ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోతుంటాం. ఎక్కువ టైం తీసుకోదు. ప్రీవియస్‌లీ ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే చాలా లోడ్ అయ్యేది. సో, ఎందుకంటే ఆ కోడ్ మొత్తం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ పేజ్‌కెళ్ళడానికి సో, మనం అంతా ఎంటర్ చేసి క్లిక్ చేయగానే అది రిఫ్రెష్ అవుతూ నెక్స్ట్ పేజ్ ఎళ్ళడానికి టైం పట్టేదన్నమాట. బట్ ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది. అగైన్ ఇందాక చెప్పినట్లు గేమింగ్ ఆహ్, అప్లికేషన్స్‌లో గూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. క్విక్ రెస్పాన్సెస్ ఉంటాయి. సో, అలా మనం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం యూజ్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవి అంటే ఎయిదర్ మనం ఎక్లిప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంటెలిజే అయినా యూజ్ చేయొచ్చు. లేదా ఇంకొక అప్లికేషన్ ఉంది స్ప్రింగ్ టూల్ సూట్. సో, వీటిలో ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు మనం రాండమ్‌గా ఒక ప్రోగ్రామ్ రాయాలి. మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేయట్లేదనుకున్నప్పుడు, మనం జావా ఆన్‌లైన్ కంపైలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కంపైలర్‌లో జస్ట్ ఒక ప్రోగ్రామ్ వరకు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నీకు కావాలి అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఉండదు. మనం క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే మనం రాసినటువంటి కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, మనం ఒక కోడ్ రాసి మనతో అలాగే ఉండాలి అనుకున్నప్పుడు, మనం ఎక్లిప్స్ గాని, ఇంటెలిజే గాని యూజ్ చేసుకొని, మన లోకల్ సర్వర్‌లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, అందులో మనకు కావాల్సినటువంటి క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనం నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని రీయూజ్ అయినా చేసుకోవచ్చు. సో, ఇలా యూజ్ అవుతుంది. నేను జస్ట్ ఇందాక చెప్పినటువంటి ఆ రాసిన స్మాల్ ప్రోగ్రామ్ అనేది రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జస్ట్ ఆల్రెడీ ప్రాక్టీస్‌లో ఉంది. సో, ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో, మనం ఇందులో ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం? క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌లో ప్యాకేజ్ ఎలాగా? క్లాస్ ఎలాగనేది నెక్స్ట్ క్లాస్‌లో వస్తుంది. వన్స్ ఎక్లిప్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, ఎలా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాము? తర్వాత ఆ ప్రాజెక్ట్ లోపల ప్యాకేజెస్ అంటే ఏంటి? ఆ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటి? ఇవన్నీ మనకు కవర్ అవుతాయన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక జావా ప్రాక్టీస్ అని ఇచ్చేసి మెయిన్ మెథడ్. సో, మెయిన్ మెథడ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది కూడా చూద్దాం. ఇప్పుడు నేనొక క్లాస్ క్రియేట్ చేశాను. ఇందాక నేను క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నేమ్ ఇచ్చాను. అదే నేమ్‌తో మనకిక్కడ క్లాస్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇదొచ్చేసి మనకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్యాకేజ్ అనే దాంట్లో క్రియేట్ చేశాం కాబట్టి అక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఒక ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేటువంటి ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఈ బ్రాకెట్స్ లోపల మనం ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. దీన్ని రన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకు రన్ అనే ఆప్షన్ అని ఉంటుంది. లేదా మన క్లాస్ ఏదైతే క్లాస్ ఉంటుందో రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్.
మనకు అవుట్పుట్‌లో వెల్కమ్ టు జావా క్లాస్. ఎందుకంటే మనం దాన్ని ప్రింట్ చేసాం కాబట్టి అదే ప్రింట్ అయింది. అండ్ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ మనం ఏదైనా ఇస్తే వెల్కమ్ టు జావా 2. ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జావా అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు random గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫస్ట్ లైన్ నెంబర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ప్యాకేజ్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఈ ప్యాకేజ్ ఉంటే తర్వాత నెక్స్ట్ మన క్లాస్కి వచ్చేసి ఈ క్లాస్ అంతా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే యానటేషన్స్ మనం ఇచ్చినటువంటి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. తర్వాత లైన్ నెంబర్ 5 ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత లైన్ నెంబర్ 6కి వచ్చి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు వెల్కమ్ టు జావా క్లాస్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్కి వచ్చేసి లైన్ నెంబర్ 7 ప్రింట్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ టు జావా 2 ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఇలా లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనకు లైన్ నెంబర్ 6లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ఇంకా లైన్ నెంబర్ 7 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనకు ఫైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైన్ బై లైన్ ఒక ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. సో, కాబట్టి మనకి ఏ లైన్ దగ్గరైనా ఒక ప్రాబ్లమ్ వచ్చి ఎర్రర్ వస్తే ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మనకు రిమైనింగ్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అందుకని మనం డీబగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకు లైన్ నంబర్ 6లో ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, మనం రిమైనింగ్ కోడ్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ నంబర్ 6లోనే చెక్ చేయొచ్చు. లేదా అంతకంటే ముందు ఏదైనా ఇష్యూ వచ్చింటే అదంతా చెక్ చేయొచ్చనమాట. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం కాబట్టి ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు, మనం ఒక ఆర్డర్‌లో ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు, అదే ఆర్డర్‌లోనే ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. మనం ఎక్కడైనా ర్యాండమ్‌గా రాసి లెట్స్ సే మనం ఇది సెకండ్ రాసి ఇదే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవ్వదనమాట. సో, ఇట్స్ బెటర్ టు రైట్ ఆర్డర్ వైస్ రాసుకుంటే మనకది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది మనకున్నటువంటి ఒక బేసిక్ ప్రోగ్రామ్. అండ్ మనం ఇందులో ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్రియేట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్‌లో మనం ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ప్యాకేజెస్ తోటి. అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం, లేదు మనం ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు రియల్ టైమ్‌లో ఎలాంటి ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం, ఎలాంటి నేమింగ్ కన్వెన్షన్ ఇస్తాం. అంటే మనకు కొన్ని క్లాసెస్ వచ్చేసి క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. కొన్నొచ్చేసి ప్యాకేజెస్ వచ్చేసి స్మాల్ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. మెథడ్స్ కూడా స్మాల్ లెటర్‌తో స్టార్ట్ అవుతాయి. సో, ఈ ఈ పర్టిక్యులర్ చిన్న చిన్న థింగ్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు. సో, అవి ఏ ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనేది మనం వచ్చే క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. అలా క్రియేట్ చేస్తేనే మనం రాసినటువంటి కోడ్ అప్రూవ్ అవుతుంది. లేకపోతే మనం రాసినటువంటి కోడ్ అనేది అప్రూవ్ అవ్వదు. సో, అలా వర్క్ అవుతుందనమాట.